అంటే He is going to give us reward according to our deeds. నాట్ ఓన్లీ దట్, కొన్నిటికి మనం పొందుతాము గొప్ప బహుమానం అనుకుంటాం, పొందలేకపోవచ్చు. కొన్నిటికి బహుమానం కొద్దిగా పొందుతామని అంటాము, కానీ మనం ఎక్కువగా కూడా పొందొచ్చు. ఇతరులు మనల్ని గురించి చాలా ఎక్స్పెక్టేషన్తో ఉండొచ్చు, మనం అక్కడికి పోతే రేపు డిస్కరేజ్మెంట్లో ఉండొచ్చు. కనుక మనం జ్ఞాపకం పెట్టుకుందాము, ప్రభు ఇచ్చేటువంటి బహుమానం మీద మన దృష్టి పెట్టుకొని మన జీవితాలు ఎప్పుడు అయిపోతావో మనకు తెలియదు. అలాగన ప్రభు కొరకు మనం జీవించేటువంటి వారంగా, సేవించేటువంటి వారంగా మనం ఉండాలి. మనకు శరీరంలో మాత్రం మనం ప్రేమించకుండా సజీవయాగంగా ప్రభు నిమిత్తమై, ఆయన సేవ నిమిత్తమై మనము సమర్పించుకునే వారంగా ఉండాలి. కార్య ఆరంభం కంటే కార్య అంతం ఎంతో మేలైనటువంటిదిగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అలా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ భౌతిక దేహాన్ని మంటికి అప్పగించేదానికి ముందు మనం కూడా నా గురించి ఏమి సాక్ష్యం ఇస్తారు? నా జాన్ స్టూవర్ట్ బ్రదర్ అన్నారు, నా మనసాక్షి నా గురించి ఏమి సాక్ష్యము ఇస్తూ ఉంటున్నది. అయితే పౌలు ఒక మాట అన్నాడు, మీ మనస్సాక్షులకు కూడా మేము ప్రత్యక్షపరచబడినటువంటి వారముగా మనం ఉంటున్నాం. అలా ఉన్నట్లుగా ప్రభు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మా రక్షణకు, నీతికి, స్తుతికి, జీవనకు, నిరీక్షణకు, మహిమకు మీరు ఆధారభూతుడు అయినందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ యొక్క తలంపులు, మార్గములు భూమి కంటే ఆకాశమంత ఎత్తుగా ఉన్నందులకై మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాని బట్టి తండ్రి, మరి కుటుంబాల బట్టి స్తోత్రాలు. మరి దాసరాలు నిశ్చక్క, మరి తాను దైవజనుడు భక్సింగ్ గారితో మరి 6 దినం నుంచి ఉండే భాగ్యం ఇచ్చినారు. వారి కుటుంబంలో అట్లనే గుడియక్క తిమ్మతన్న వారు కొనసాగేదానికి సహాయపడినారు. ఆ తర్వాత వారికి ఇచ్చినటువంటి కుమారులు జానీ చోటును బట్టి స్తోత్రాలు. అట్లనే మా ప్రభు కుమార్తెను బట్టి కూడా, షారోను బట్టి కూడా స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి కూడా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిదాసుడు భక్సింగ్ గారు 10 నాళ్ళు చెప్పేవారు, మా ప్రభు మేము చేసినటువంటి ప్రార్థనలు మా జీవితంలో మేము చూడకపోయినా మా తదనంతరము ఆ యొక్క ప్రభా జవాబు రూపకంగా బయటికి వచ్చేటువంటివిగా, నిత్యత్వం కొరకు ఉండేటువంటివిగా ఉంటున్నవి. అలాగే మా ప్రభు కుటుంబాల ఎడల మీ దయలను, ఉద్దేశాలను నెరవేర్చుకునము. నీ యొక్క వాక్యం ద్వారా వారు ఆదరించబడేదానికి, దేవుని ప్రజల మధ్యలో మరి తల్లి ఒడిలో ఆదరించినట్లుగా ఆదరించబడేదాని కొరకు, దీనిలైన సేవకుల ద్వారా ఆదరించబడేదాని కొరకు, అంతేకాకుండా మా ప్రభు వారిని వారే ఆదరించుకునే దాని కొరకు కూడా మీరు మీ ఆత్మ ద్వారా సహాయమును కలుగు చేయండి. ఈ మంటి దేహమును తిరిగిన వాక్య ప్రకారంగా మంటికి అప్పగించిన ఇంటుండగా మేము కూడా ఎటువంటి అల్పులమో బలహీనులమో మా ప్రభు ఎరగలుగుటకు సహాయం చేయండి. ఎంతగా క్షయమైపోయేటువంటి వారమో ఎరుగుటకు సహాయం చేయండి. ఇది అమర్చమైనదని ఎరుగుటకు సహాయం చేయండి. దీని ద్వారానే మీ కొరకై వేయపరుచుకున్నటువంటి వారమై, నీ ప్రజల కొరకు వేయపరుచుకున్నటువంటి వారమై, సువార్త కొరకు మమ్మలను వేయపరుచుకున్నటువంటి వారమై, ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన యొక్క గొప్ప బహుమానమును సంతోషంతో పొందేవారంగా, ప్రభు యొక్క అధికారంలో పాలు పొందేవారంగా, ఐశ్వర్యంలో, మహిమలో పాలు పొందేటువంటి వారంగా మేము ఉండినట్లుగా మమ్మలను సిద్ధపరచుకున్నట్టు సహాయం చేయండి. దాసుడు పౌలు సెలవిచ్చినట్లుగా, నాకు కలిగినది యావత్తును నన్ను నేనును మీ ఆత్మల కొరకు సంతోషముగా భయపరుచుకుని అన్నట్లుగా మాకు కావలసిన మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభులో తృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. ప్రభులు ఆనందించేటువంటి వారిగా చేయండి. నీ నా మహిమార్థమై మీ రాజ్య సువార్త విస్తరణ కొరకు, నీ ప్రజలకు క్షేమం కొరకు ప్రయాసపడేటువంటి వారినిగా మీరే చేయవలసినదిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రియమైనటువంటి తండ్రి, ఈ దేహమును విడిచిపెట్టి నీ యొద్ద ఉండడానికి ఇష్టపడే వారంగా మమ్మల్ని ఉంచండి. దాని కొరకే దేహమునున్న, దేహమును విడిచిన ప్రభుకి ఇష్టలుగా ఉండేటువంటి వారిగా ఉంచి ఈ